బాగా పనిచేసినట్టున్నారు గ్రౌండ్లో, జూబ్లీ హిల్స్లో. యా, 2 వారాలు గ్రౌండ్లోనే ఉన్నామండి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవి పక్కన పెడదాం కాసేపు, ఎందుకంటే పోలింగ్కి ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చింది కదా, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ రోజు. కాబట్టి ఆ రెండు కాకుండా పార్టీల వారీగా మీకు కొన్ని అంచనాలు ఉంటాయి, బీఆర్ఎస్కి ఉండే అంచనాలు బీఆర్ఎస్కి ఉంటాయి, మీకుంటాయి, ఇంటర్నల్గా మీరు చాలా ఇది చేసుకుంటారు. అంటే నేను ఓడిపోతారని చెప్తారని నేను మీరు అంటారని నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదులే, కానీ కాకపోతే ఏం గ్రౌండ్ అసలు ఎలా రియాక్ట్ అయ్యింది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? వికే గారు నమస్కారం. అంటే దాదాపు 2 వారాలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న జూబ్లీహిల్స్ ఎలైట్ క్లాసిక్ ఓటర్స్ని కలిశాను నేను. నా స్వయ అనుభవంలో వీళ్ళు మాస్ ఓట్ బ్యాంక్ను కూడా కలిశాను, బస్తీలను కూడా తిరిగాను. ఒకటేంటంటే ఈ రెఫరెండం ఎన్నిక ఎట్లా ఉండబోతుందంటే డెఫినెట్గా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల అభివృద్ధి, భవిష్యత్తు 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇది ఉన్నట్టుగా, వాళ్ళ తీర్పు ఉండబోతున్నట్టుగా నాకు గ్రౌండ్లో అర్థమైంది. ఇది ఎన్నికలు అయిన తర్వాత చెప్పట్లేదు నేను, ఎన్నికలు ఒక 2 రోజుల ముందే మాకు క్లారిటీ ఉంది. అంటే మేము కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాం నిజంగా కూడా. ఎన్నికల ముందు రోజు కూడా ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటే కూడా అందరి మొహాల్లో ఆ నవ్వు కనబడింది. ఎందుకు గ్రౌండ్లో టెన్షన్ ఉంటే నాయకుని మొహాల్లో నవ్వు ఉండదు, ఎందుకంటే ఇన్ఛార్జి కొంచెం ఫ్రస్ట్రేషన్, కొంచెం డిస్టర్బెన్స్. మా సీఎం గారు దాదాపు హవర్లీ బేస్డ్గా మానిటర్ చేస్తున్నారు. నేను సోమాజిగూడ డివిజన్లో పనిచేస్తాను. శ్రీధరబాబు గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు ఇన్ఛార్జ్గా ఉండే ఒక డివిజన్కి, కింద రాజ్ చౌకర్ గారు ఎమ్మెల్యే గారు ఉండేది. లోకల్ కార్పొరేటర్తో కొలాబరేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని మేమందరం కూడా గ్రౌండ్లో పనిచేస్తాం, బూత్ వైజ్గా పనిచేస్తాం. నేనేమంటున్నా అంటే ఇది ఖచ్చితంగా 2 ఏళ్ల పాలనకు రెఫరెండమే ఈ తీర్పు, 10 ఏళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ పాలనకు గుణపాఠం కూడా ఈ తీర్పు ఉండబోతుంది. బీఆర్ఎస్ విసిరిన సవాల్ని మీరు తీసుకుంటున్నారు? 100% తీసుకుంటున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ డబుల్ డిజిట్, అంటే ఒక 20,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవబోతుందని గంటాపథంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే ఎప్పుడూ రాని ఓటర్స్, క్లాస్ ఓటర్స్ మామూలుగా ఎప్పుడు పోలింగ్కు దూరం ఉంటారంటారు. మీరంతా ఓటర్ లిస్ట్లో ఒక బూత్లో 850 ఓట్లు ఉన్నాయంటే 850 ఓట్లను లెక్కేసుకొని ఇది 50% పోలింగ్ అంటున్నారు. యాక్చువల్గా ఆడ షిఫ్ట్ అయిన ఓటర్సే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్ పరిధిలో. ఎప్పుడో తాతల నాడు ఓటర్ రిజిస్టర్ చేసుకుని ఇది డిలీట్ చేసుకోకపోవడం వల్ల కాకుండా డిలీట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళని కూడా ఓట్లుగా చూపిస్తూ ఒక దాదాపు 850లో ఒక 500, 450, 500 షిఫ్ట్ ఓటర్సే ఉన్నాయి. నెట్గా చూస్తే ఒక 380, 400 దగ్గర ఒక్కొక్క బూత్లో యాక్చువల్ ఓటర్స్ ఉన్నారు, నిజంగా అక్కడ ఉన్న ఓటర్స్. అంటే ఓటర్లు కాని వాళ్ళ పేర్లు ఇంకా ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి. సో మనం చనిపోయిన వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళు కానీ మేము వాళ్ళని ట్రేస్ చేసి ఓటర్ మ్యాపింగ్ క్రమంలో ట్రేస్ చేసి ఫోన్ చేస్తే మేము ఆంధ్ర వచ్చి చాలా రోజులు అయిందండి, ఇలా ఉన్నాయన్నమాట కొన్ని కేసెస్. సో అట్లా చూస్తే షిఫ్ట్ అయిన ఓట్సే చాలా మెజారిటీగా ఉన్నాయి, 40% ఓట్లు. 48% పోలేదని చెప్పారు. అది యాక్చువల్లీ మీరు ఓటర్ మ్యాపింగ్ ప్రకారం 60% అయిందని, ఓటర్ మ్యాపింగ్ ప్రకారం అది 70% ఓటింగ్ కింద చూడాలి, దాన్ని 70% ఓటింగ్ కింద చూడాలి ఓటర్. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్స్ అంతే, అదే అంటున్నా. టర్న్అవుట్ మా దగ్గర 276 ఓట్స్ పోలైనాయి, లాస్ట్ టైం 190 ఓట్సే పోలైనాయట. మేము ఆ క్లాస్ ఓటర్స్ కూడా కన్విన్స్ చేయగలిగాం, మీరు రండి ప్లీజ్ డూ కమ్ ఓట్, మీకు కావాల్సిన అభివృద్ధి జరగాలంటే మీరు ఓటింగ్లో పాల్గొనకపోతే ఎట్లా అని మోటివేట్ చేస్తే కొన్ని కాలనీలే మా వైపు అంటే మాకు తెలుస్తుంది కదా విజిబుల్ ఓటర్స్. ఇప్పుడు మా అక్కడ కూర్చున్న ఏజెంట్స్ చెప్తారు కదా, బూత్ దగ్గర కూర్చున్న ఏజెంట్స్ కానీ, తర్వాత ఆ టేబుల్స్ పెట్టుకొని వాళ్ళకు పోల్ స్లిప్లు ఇచ్చే కొన్ని కౌంటర్స్ ఉంటాయి కదా, ఎక్కడ వేరే బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు అనే పరిస్థితి ఉంది. 290 అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు బీఆర్ఎస్ ఏదైతే సవాల్ చేసిందో ఇది రెఫరెండం అని 100% మీరు తీసుకుంటున్నారు. రెఫరెండం కాదు, ఇది కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు గుణపాఠం అంటున్నాం. డెఫినెట్ గా మేము గెలుస్తున్నాము, అది మా పాలనకు రెఫరెండం ఇస్తూనే. గుణపాఠం అయిపోయింది కదా ప్రభుత్వం, ఇంకా జూబ్లీహిల్స్ ఎక్కడైంది, కాలేదు కదా. సరే సిటీలో ఏది కాలేదు, ఒక దశలో కంటోన్మెంట్ అయింది, ఇది 2వ స్టేజ్ లో జూబ్లీహిల్స్ లో అంటే పార్లమెంట్ తో పాటు వచ్చింది కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు. కన్సిడరబుల్ ఇదైతే కాదు, మనం జనరల్ ఎలక్షన్ తో పాటు వచ్చింది కదా. నేనేమంటున్నాను సార్, ఆడ గదే సెంటిమెంట్, అదే సెంటిమెంట్ ఉంది, ఇక్కడ అదే సెంటిమెంట్. మీరు రేపు రాబోయే ఫలితాన్ని
రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు రెఫరెండం గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సవాల్ స్వీకరిస్తుంది. వాళ్ళ సవాలే అవసరం లేదు. అంటే వాళ్ళు అన్నారు కాబట్టి అంటున్నా, నేను అనడం కాదు. నేను అదే అంటున్నా, మా అభివృద్ధిని చూసి ఓటేయండి అని మేము వెళ్ళాం. మీరు నమ్మరు వికే గారు, గ్రౌండ్లో చూస్తే బస్తీలలో ఇట్లా ఒక వాళ్ళ లెగసీ 10 ఏళ్లలో వాళ్ళు వదిలేసిపోయిన జూబ్లీహిల్స్ని ఈ మధ్య కాలంలో ఈ 6 నెలల్లో డెవలప్ చేసింది ఎంత అంటే మా లోకల్ కార్పొరేటర్ శ్రీమతి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారిని, సో వీళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి దాదాపు ఒక 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలు మాట్లాడదాం. కొన్ని అభివృద్ధులు పూర్తయినాయి, కొన్ని ఆన్ గోయింగ్. ప్రచారం చెప్తున్నా ఎందుకు